మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి. ఇప్పుడు నేను ఒక పోస్ట్ మార్టం దగ్గర అసలు పరిస్థితి ఏంటంటే అండి, ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు చాలా చాలా రిపీటెడ్గా న్యూస్ వస్తుంది. కానీ ఎందుకంటే ఇక్కడికి మేము వచ్చి తీయడము వాళ్ళ బాధ, వాళ్ళ పేరెంట్స్ బాధ మీ అందరికీ అర్థమవ్వాలి. ముందు ముందు చూసే పిల్లలు కూడా, ఎదిగే పిల్లలు ఇలాంటివి చేసుకోకూడదని ఇక్కడ దాకా వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బాబు అక్షయ్, 20 సంవత్సరాల అక్షయ్ అనే వ్యక్తి అసలు డిప్లొమా చదువుతూ ఉన్నారు. ఈ బాబు హాస్టల్లో ఉండి గవర్నమెంట్ కాలేజ్లో డిప్లొమా చదువుతున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం డిప్లొమాకి సంబంధించిన రిజల్ట్ రావడం జరిగింది. ఆయన ఫెయిల్ అవ్వడం కారణంగా మనస్తాపాన్ని సూసైడ్ చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కి కూడా నచ్చ చెప్పిన వ్యక్తి సడన్ గా సూసైడ్ చేసుకోవడం, అసలు కారణాలు ఏంటి అని తెలుసుకోవడం రావడం. ఈ సమయంలో మనకి నిజం కాబట్టి వాళ్ళు అనేక అనుమానాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ మాటల్లో కూడా చెప్పుకోవాలి ఇక్కడ దాకా వచ్చాము. ఒకసారి దయచేసి ఇలాంటివి అయితే రిపీట్ చేయకండి. పేరెంట్స్ గురించి ఒకసారి ఆలోచించాలి. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వాడు ఫెయిల్ అయినా వాడు చనిపోయిందమ్మా ఊరేసుకొని. అంటే మీతో ఇంటరాక్టింగ్ ఏం లేదా? 2-3 days నుంచి ఏం లేదమ్మా, ఏం లేదు అమ్మా. డిప్లొమా చదువుతున్నాడా? అవునమ్మా, డిప్లొమా చదువుతున్నాడు నా కొడుకు. అమ్మా ఫ్రెండ్స్ అడిగే ప్రయత్నం చేశారేమన్నా? చేసిన ఆయన ఏం చేసుకో, అప్పుడు ఫెయిల్ అయినా వేసుకున్నామ్మా నా కొడుకు. అమ్మా లేనమ్మా, నేను 5 రోజులు అయినా నేను నా కర్మ పాడగాను. నేను 5 రోజులు పోకుండా నా కొడుకు దక్కిపోవచ్చమ్మా. నా తండ్రి నా కొడుకు చచ్చిపోయిందమ్మా. నా తండ్రి నా కొడుకు నేను చూసుకున్నానే. నేనమ్మా ముడి కూడా నా కొడుకు చిన్న ఊళ్ళో పడుకునే నేను నా కొడుకు ఎట్లా చచ్చిపోతే నువ్వు పొద్దున ఫోన్ చేసిండు. బట్ట అవసరం లేదమ్మా, ఇంట్లో కూడా చూసుకోరా అని చెప్పిన. చూసుకొని చెప్తే నీ బట్టలు పోయినాయి, బట్టలు చూసుకుంటాను తాత ఫోన్ చేస్తుంది అన్న. 4 గంటల ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదమ్మా నా కొడుకు ఫోన్ ఎత్తలేదు. నా కొడుకు ఫోన్ ఎత్తకుండా పడుకునేమనుకున్నా. 4 గంటల అంటే 9 గంటలు ఎత్తాడు. నేను వాడు వండుకునేమనుకున్నా. నా కర్మ పాడుగని చెప్పాడు 6 గంటలకు వచ్చేదాన్ని. ఆ రోజు లేట్ అయ్యి 9 గంటలకు వచ్చినమ్మా. వస్తే డోర్ తీయమంటే డోర్ తీయలేదు. డోర్ తీయకుండా వాడు ఎక్కువ చూస్తే ఇంట్లో లేదు. ముదురులా బెడ్రూమ్ లో పోయి వెళ్ళాడుతున్నమ్మా నా కొడుకు. ఏం లేదు తల్లి, ఏం లేదు. ఆ 3 కొడుకులు రాగింగ్ చేస్తే వాళ్ళు రివర్స్ అయింది. రివర్స్ అయితే వీడు కావాలంటే పెళ్లి చేసిరమ్మా నా కొడుకు. కావాలని పెళ్లి చేసిరు. నా కొడుకు ఇంటికి వచ్చేసినమ్మా. అమ్మని రాసినమ్మా ఎగ్జామ్ కు. నేను కావాలని పెళ్లి చేసిరమ్మా నా కొడుకులు అందమ్మా. నా కొడుకు మాట్లాడినమ్మా. మేము మాట్లాడదాము. 3 కొడుకు మాట్లాడలేదమ్మా. నేను నా కొడుకు తప్పంటారమ్మా. వాడిని సెల్ఫ్ లో బుక్కి వాడిని ఘోరంగా వేసిరమ్మా. అమ్మా నా కొడుకుని అట్లా కూడా భరించుకొని నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు దాస్తున్నావు అన్నట్టమ్మా. అన్నందుకు నా కొడుకు మీద కక్ష కట్టి తల్లి నా కొడుకుని ఫెయిల్ చేసిందే. వాళ్ళ కొడుకులు నా కొడుకు మాయ రాసినమ్మా. నా కొడుకు అమ్మ నాకు ఖచ్చితంగా మార్కులు వస్తామని పాస్ అవుతానమ్మా. కావాలని పెళ్లి చేసిరమ్మా నా కొడుకును. ఫ్రెండ్స్ తెలుసుకున్నా. సార్ కూడా అడిగినావు. వీళ్ళే తప్పన్నారమ్మా. వీళ్ళ ఫ్రెండ్స్ అనలేదు, సార్ గారిని తప్పని ఫ్రెండ్స్ అన్నారమ్మా. కావాలని సార్ అందరికి వీడి మీద పగబట్టిను నా కొడుకుని ఎటువంటి పెళ్లి చేసిన కొడుకు మింగిని ఇలా అయినమ్మ. వాడు నా అమ్మ గవర్నమెంట్ అమ్మా. డిప్లొమా సంవత్సరాల సింగరేణి అమ్మా. 9 వచ్చినమ్మా. 10th లా నా కొడుకు మంచి నీళ్ళు రాస్తూ కూడా సీట్ వచ్చిందమ్మా. అయినా పోవాలమ్మా
రాగింగ్ చేసి నా కొడుకు నాకు కాకుండా చేసిరమ్మా. నా కొడుకు పేరు ఇచ్చేసిమ్మా. అంటే హాస్టల్ ఉండేవాడా? నన్ను ఇప్పటి ఎట్లా పోతున్నావు? అంటే వీళ్ళు మందలించడం జరిగింది ధైర్యం చెప్పిండు. ఇది కొడుకు రాజు అమ్మ అన్నాడమ్మా. నా అంటే కొడుకు మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఒక ఫెయిల్ అవ్వడం వల్లనే కాదు సూసైడ్ చేసుకున్నది, వేరే కారణాలు ఉన్నాయనేదా మీ ఉద్దేశం? నాకే ఉద్దేశం లేదమ్మా. పేలు వల్లనే అమ్మవాడు పేలు వల్లనే వేసుకున్నాడు. వాడు మధ్యలో కుంగైనట్టుమ్మా. మాకు మీకు ధైర్యం చెప్పాడు. బయటకి మాత్రం కొంచెం ధైర్యంగా నా కొడుకు ఎంత పొడుగుందమ్మ నా కొడుకు. ఆ లోపు మనకి ఏం ఆలోచన వచ్చిందో మరి ఏం ఆలోచించుకున్నా వచ్చేసరికి 3 గంటల దాకా బయట ఉన్నాడమ్మా. పక్కన వాళ్ళు చెప్పారా? బయట బయట ఉన్నారు మోరి వస్తున్నాడు. కొత్త మోరి వస్తుంది నిలబడినమ్మా. కొడుకు 4 గంటలకు వేసుకుంటున్నాడమ్మా. ఏమన్నా అంటే మీకోసం అని రాసాడా ఏదన్నా? ఏం లేదమ్మా. ఏం లేదు ఏం లేదు. వాడు పేలైనందుకు కుమిలిపోయినమ్మా. వాడు నా అమ్మ నా కన్నమ్మా నన్ను ఇట్లా పోయినవే అయ్యా నువ్వు. నా అయ్యా ఒక తరఫు నీకు గుర్తు రాలేదయ్యా. నేను నా పుత్ర జోగం పెట్టిపోయినవు అయ్యా నువ్వు. నేను ఎట్లా భరించుకుంటాను అయ్యా నువ్వు. నా అయ్యా ఒక్కసారి అన్నరా అయ్యే నువ్వు. నీకు దండం పెడతానే అమ్మా. ఈ బాధ నేను భరించలేదు. అండి అక్షయ్ వాళ్ళ మదర్ ఇక్కడ సముద్రంలో మునిగిపోయింది. అసలు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఈ మధ్యలో చూస్తున్నాం కదా. ఈ ర్యాగింగ్ విషయంలో కూడా కొంతవరకు డిప్రెషన్ ఉంది అని వాళ్ళ మదర్ చెప్తున్నారు. అలాగే ఫెయిల్ అవ్వడం కూడా ఒక కారణం అని చెప్తున్నారు. ఏదేమైనా కొంచెం ధైర్యంగా ఉండండి. యూత్ ఇవాల్టి పౌరులే రేపటి రాజ్యాన్ని ఏమిటారు అన్న మాటని పదే పదే గుర్తు చేసినా కూడా ప్రతి ఒక్కరు కూడా చదువు విషయంలోనో ఇంకో విషయంలోనో మనస్తాపాలకు గురి ఇలాంటి ఆత్మహత్య యత్నాలు చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ కుటుంబానికి మాత్రం తీరని లోటునే చెప్పాలి. ఇలాంటివి దయచేసి 1-2 సార్లు ఆలోచించండి. మీ పేరెంట్స్ తో పంచుకోండి. అసలు మీ భావాలు ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచనలో ఉండాలి. వాళ్ళకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం.